సింగరేణి కుంభకోణంపై ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ నేతల బృందం కలవనుంది. సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోందని, భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ను కలవాలని నిర్ణయించుకుంది. సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు సమర్పించనున్నారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని పార్టీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. సింగరేణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది. సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రుల పాత్రపై ఫిర్యాదు చేయనుంది బీఆర్ఎస్ బృందం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ శివసాగర్, ఈరోజు సింగరేణి టెండర్లపైన ఫిర్యాదు చేసేందుకు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ని కలవనున్నారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు. మధ్యాహ్నం 4 గంటలకు తెలంగాణ భవన్కి రానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వస్తారు. ఇక్కడ నుంచి నేరుగా లోక్ భవన్కి వెళ్తారు. లోక్ భవన్లో గవర్నర్కి ఈ యొక్క సింగరేణి టెండర్లపైన రద్దు చేయాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేస్తారు. సో మనతో మాట్లాడేందుకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటండి మీరు ఈరోజు కుంభకోణానికి సంబంధించి, అంటే మరి ఒక కుంభకోణం అంటున్నారు, సో టెండర్లు రద్దు చేయాలంటున్నారు, అసలు ఏం జరుగుతుంది సింగరేణిలో, ఎన్ని గంటలకి ఫిర్యాదు చేయనున్నారు? సింగరేణి గురించి ఏదైతే సింగరేణిలో జరిగినటువంటి బొగ్గు కుంభకోణం గురించి ఈరోజు ఏదైతే గవర్నర్ గారి నోటీసుకు తీసుకుపోవడం జరుగుతుంది, దాని మీద వెంటనే సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా, అంటే ఏదైతే ఉన్నదో గతంలో డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటి కూడా బొగ్గు కుంభకోణం మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే 49% ఆఫ్ షేర్ సెంట్రల్ది ఉంటుంది, 51% స్టేట్ది ఉంటుంది. కాబట్టి వెంటనే దాని మీద ఆ టెండర్ల మీద ఒక చర్చ జరగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా, గతంలో లెస్సుకు పోయిన టెండర్లు ఈరోజు ఎక్సెస్ కింద పోతున్నాయి. అదేవిధంగా రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సిఎండిగా ఉన్నటువంటి కృష్ణ భాస్కర్ గారే అదే బట్టి గారి దగ్గర కూడా స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. ఇంధన శాఖ ఆయన దగ్గరనే ఉన్నది. ట్రాన్స్కోకు ఆయననే ఉన్నాడు సిఎండిగా, చైర్పర్సన్గా ఉన్నప్పుడు దానికి ఇవ్వాల్సిన 30,000 కోట్లు ఆర్థిక శాఖ ఇస్తే డైరెక్ట్ సింగరేణికి పోతా కదా, సింగరేణి లాస్లలో ఎందుకు నడుస్తుంది? అండ్ అదేవిధంగా నేను ఏమంటానంటే, కంప్లీట్గా సింగరేణి దగ్గర ఒకప్పుడు ఎక్స్ట్రా నిధులు ఉండేటి, ఈరోజు నష్టాలలోకి ఎందుకు పోతుంది, ఏం జరిగింది దాంట్లో? అదేవిధంగా సింగరేణిలో జరిగినటువంటి సింగరేణి సంస్థలో అక్రమ ప్రమోషన్లు జరిగినాయి. వాటితో పాటు ఎవరెవరికైతే అక్రమ ప్రమోషన్లు ఇచ్చారో అవి కూడా బయట పెట్టాలి. ఈరోజు సింగరేణిలో ఎందుకంటే ఆ ప్రమోషన్లు తీసుకుని ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారు. వీటన్నిటితో పాటు సింగరేణిలో ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే నిన్న చెప్పడం జరిగిందో, గతంలో సింగరేణి కార్మికులకు కార్పొరేట్ హాస్పిటల్ యశోద కావచ్చు, కేర్ కావచ్చు, లేకపోతే కిమ్స్ కావచ్చు, ఇట్లాంటి హాస్పిటల్లో కూడా సింగరేణి డబ్బులతోటి ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ, నిమ్స్ కావచ్చు, కానీ ఈరోజు ఓన్లీ నిమ్స్, ఉస్మానియానే ఉంచి మిగతాని తీసేసారు. మేమంతా ఇప్పుడు ఎందుకంటే మాకు పేగుబంధం, మా పెద్దపల్లిలో ఉన్నటువంటి పక్కపంటే గోదావరికని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, కిషన్ రెడ్డి గారు సెంట్రల్ బొగ్గు శాఖ మంత్రిగా ఉంటాడు, ఆయన సింగరేణి బొగ్గు క్వాలిటీ లేదంటాడు. మరి ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు ఏదైతే ఉన్నదో మొత్తం కూడా ప్రైవేట్ సంస్థలకు 5 బ్లాక్లు అంటగట్టారు. ఇప్పుడు గోవర్ఖాన్ దగ్గర ఉన్నటువంటి ఒక బ్లాక్ అంటగట్టారు, సత్తుపల్లి దగ్గర 3 బ్లాక్లు అప్పచెప్పారు, కొత్తగూడెంలో ఒక బ్లాక్ అప్పచెప్పారు. మరి అవన్నీ కూడా మరి బొగ్గు క్వాలిటీ లేనప్పుడు ఇప్పుడు ఈడ తవ్విన గుంతకు పక్కన తవ్విన గుంతకు తేడా ఉంటుందా? రెండుగా అంతే కదా. నేనేమంటున్నానంటే, ఆ బొగ్గు క్వాలిటీ లేనప్పుడు నువ్వు పోయింది రివ్యూకి దేనికి పోయినావు? సింగరేణి రివ్యూ అన్నప్పుడు దాంట్లో ఓపీ ఎట్లా తీస్తుర్రు? సింగరేణి కుంభకోణం అంటే ఏంటంటే మట్టి తవ్వుడు, బొగ్గు తవ్వుడు ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు వచ్చి మట్టిని, బొగ్గును తవ్వుతాయి. ఈ మట్టిని, బొగ్గును తవ్వినప్పుడు ధర ఎక్కువకి ఎందుకు తవ్వుతుర్రు వాళ్ళు? గతంలో తక్కువ ధరకు ఎందుకు తవ్విరు, ఇప్పుడు ధర ఎందుకు పెరిగింది? దాంట్లో బొగ్గు తవ్వడానికి మనం వాడే జిల్టన్ స్టిక్స్ ఉంటాయి, అవి గతంలో ఉన్న ప్రైజుకు ఈరోజు ప్రైస్ ఎందుకు పెరిగింది? ప్రైస్ తగ్గాలి కదా. కాబట్టి ఓపెన్ టెండర్ ఉండాలి. ఇవన్నీ కూడా కంప్లీట్గా కుంభకోణం జరుగుతుంది కాదు. దానికి 2 మీడియా సంస్థలు డైరెక్ట్గా వచ్చి కొట్లాడుకున్నాయి. ఇప్పుడు ఒక మీడియా సంస్థ నిజంగా చెప్పాలంటే మంత్రి పేరు చెప్పలే, 9 బ్లాక్ టెండర్ని రద్దు చేస్తున్నామని కూడా అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బావమరిది సుజన్ రెడ్డికి కట్టబెడుతున్నారని. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే సుజన్ రెడ్డికి అనేక బ్లాకులు కట్టబెట్టారు, టెండర్ ఇచ్చారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఎస్ మేము ఇచ్చినటువంటి టెండర్లల్లో లెస్కు పోయిందా లేకపోతే ఎక్సెస్కి పోయిందా దాన్ని బయట పెట్టు. నేను ఇప్పుడు సుజన్ రెడ్డిగా ఇప్పుడు ఏ పార్టీలో కూడా కాంట్రాక్టర్లు లేరు లేకపోతే పని చేస్తలేరని చెప్పట్లేదు. మేము స్పష్టంగా ఏం చెప్తున్నామంటే సింగరేణిలో గతంలో ఇచ్చిన సుజన్ రెడ్డి కాంట్రాక్ట్లకు వాల్యూ ఎంత బయట పెట్టు, ఇప్పుడు ఇచ్చిన వాల్యూ ఎంత బయట పెట్టు. అవి రెండు కూడా తీసి బయట పెట్టి రాదు. ఇప్పుడు ఎక్సెస్కి ఇచ్చినామా లెస్కి ఇచ్చినామా అదే లెక్క తెలిపోతుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే వాళ్ళ బామ్మార్దికి ఇయ్యనికి సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ ఉండేనా? బీఆర్ఎస్ పార్టీ టైంలో మేము 10 ఏళ్ళు చేసినాం కదా ప్రభుత్వం. 10 ఏళ్ళు కాదబ్బా 75 ఏళ్ళ ఇప్పుడు సింగరేణి పుట్టినప్పటి నుంచి 100 ఏళ్ళ చరిత్రలా నువ్వు సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ ఎక్కడన్నా ఉన్నదా? ఆ సర్టిఫికేట్ ఉంటే తీసుకొచ్చి బయట పెట్టు. కొత్తగా ఎందుకు వచ్చింది అది? నువ్వేమంటున్నావు దేశం మొత్తంలో అవి కూడా బయట పెట్టు. ఎవడొద్దన్నాడు? అంటే సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ పట్టుకొచ్చిందే ఫస్ట్ టైం. కాబట్టి సింగరేణిలో ఏ రోజు కూడా సింగరేణి అంటే కొంగు బంగారం తెలంగాణకు. అసొంటి సింగరేణిని ఈరోజు మొత్తం ఒక మంత్రి ఏమో కేంద్ర మంత్రి ఏమో బొగ్గు అక్కర్ రాదంటాడు. అక్కర్ రానప్పుడు ఎందుకు తవ్వుతురు మరి? ఇంకొక ఆయన ఏమంటాడు దాని మొత్తం అసలు జరగలేదు. ఇప్పుడు 9 బ్లాక్లో అవినీతి అక్రమాలు జరగలేదు. మరి టెండర్ ఎందుకు రద్దు చేసినావు? జరగలేదు, ఇగో ట్రాన్స్పరెన్సీ ఉంది మీరు చెక్ చేసుకోరని ఎందుకు చెప్పలే? కాబట్టి ఇదంతా కూడా 90 బ్లాక్లు టెండర్ రద్దు చేస్తున్నామని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమో అన్ని టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. ఏంటి ఎందుకు అన్ని టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా మీరు డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముందంటే? ఇప్పుడు 90 బ్లాక్ను రద్దు చేయకుండా ఎంక్వైరీ వేసి ఉన్నాయంటే మేము కూడా నీ ఎంక్వైరీ తోటి ఏమేమి ఎంక్వైరీ ఉన్నాయో అవన్నీ ముందట పెట్టేటోళ్ళం. నువ్వు ఎంక్వైరీ కమిషన్ వేయలే, ఎంక్వైరీ కమిటీ వేయలే. నువ్వు కాళేశ్వరం గురించేమో 3-4 కమిటీలు ఎత్తావు. ఒకసారి విజిలెన్స్ ఎత్తావు, ఓసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటావు, ఓసారి ఏమో గోష్ కమిషన్ అంటావు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎన్టీని కట్టమంటే నేను కడతాను రెడీగా వచ్చిండు. దానేమో పెద్ద అవినీతి కుంభకోణం జరిగిందని చెప్తావు. మరి నీకు నువ్వు ఎందుకు బ్లాక్ రద్దు చేసినావు? నువ్వు తప్పు జరిగినప్పుడు రద్దు ఎందుకు రద్దు చేసినావు. మరి మిగతా దాంట్లో కూడా తప్పు జరిగింది అంటున్నావు, అన్నీ రద్దు చేయి. అన్నీ రద్దు చేసి అన్నీ ఓపెన్ టెండర్ పోతే దేశంలో అన్ని సంస్థలు వస్తాయి కదా. దానిలో సుజన్ ఆయన బామర్ది రాని బావరా అని సడ్డగుర్రా అని మాకేం సంబంధం? కాబట్టి అన్ని టెండర్లు మళ్ళీ ఒకసారి రికాల్ చేయి. రికాల్ చేస్తే లాభం జరిగేది ఎవరు? లాభం ఎవరు జరుగుతుంది? టెండర్ రికాల్ చేసినప్పుడు లేకపోతే టెండర్ రద్దు చేసిన అది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. ఆ ప్రజల ఆస్తిని కొల్లగొట్టకుండా దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవి మీ దగ్గర మీరే ప్రభుత్వం, మా దగ్గరనైతే ఫైల్ ఉండే కదా, మీరు ప్రభుత్వంగానే అన్ని బయట పెట్టరు, ఎవడొద్దన్నాడు. కాబట్టి ఇదంతా స్పష్టంగా జరిగినటువంటి కుంభకోణాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బయట పెట్టినాం. కాబట్టి ఈ మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ అనే వేధింపులకు గురి చేస్తారు. అది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు సంతోష్ గారు కూడా అటెండ్ అవుతారు. సంతానం ఏ రోజు ప్రభుత్వంలో పనిచేయాలని రాజ్యసభ మెంబర్ ఉన్నాడు. ఇక ఆయన దేశం మొత్తంలో అందరు లీడర్లకు నోటీసులు ఇస్తా అంటే ఇచ్చుకోమని చెప్పండి. అండ్ ఇది కూడా సిట్ 1 సిట్ 2 నడుస్తుంది. ఇప్పుడు ఇంకో సిట్ 3 వస్తుంది. వాళ్ళు ఎట్లా అవసరం అనుకుంటే ఏ అధికారి వాళ్ళకి అక్కడికత్తారు అనుకుంటే ఆయన ప్రమోషన్ ఇవ్వాలి, వాళ్ళతో వేధింపులకు గురి చేయాలని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి మీరు ఎప్పుడైతే ఈ యొక్క బొగ్గు టెండర్లలో కుంభకోణం జరుగుతుందని ఆరోపణలు చేయగానే ఈ యొక్క రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మీ నాయకులకి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తారని భావిస్తున్నారా? మేము ఆరోపణ చేసుడు కాదండి, ఆరోపణ చేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. 90 బ్లాక్లో కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపణ మీడియా వల్ల బయట పెట్టిర్రు. అవన్నీ రిపోర్ట్లు తీసుకొని అన్ని ఎన్టీవీ కథనాలు వచ్చినాయి, ఏబిఎన్ కథనాలు వచ్చినాయి. అవన్నీ బయట పెట్టిన తర్వాత మొత్తం జరిగినటువంటి కుంభకోణాన్ని అంతా కూడా 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టిండు హరీష్ రావు గారు. వెంటనే ఆయనకు సాయంత్రం 10 గంటల లోపల మళ్ళీ తెల్లారి 11 గంటలకు అటెండ్ కమ్మని నోటీస్ వచ్చింది. అది నోటీస్ కాకపోతే ఇంకేమంటారు? ఈరోజు గవర్నర్ 3 గంటలకు కలవనీకి పోతున్నామని నిన్ననే చెప్పినాం కదా పొద్దుగాల. ఇవాళ 3 గంటలకు సంతోష్ రావు గారిని మళ్ళీ ఏది సిట్టు ముందటికి అటెండ్ కమ్మని చెప్పారు. మీడియా డైవర్షన్ కాకపోతే ఇంకేం నడుస్తుంది? కేటీఆర్ గారు ఏదైతే హరీష్ రావు గారు లోపల ఉన్నప్పుడు మొత్తం ఆధారాలతో సహా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, స్పష్టంగా చెప్పారు ఏ అధికారిని వదిలిపెట్టాం, ఎక్కడున్నా కానీ వాళ్ళను ఈటెక్క జవాబు పత్తర్సే దింగి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ ఎందుకు కేటీఆర్ గారిని పిలిచారు, నెక్స్ట్ వచ్చేసి హరీష్ రావు గారిని పిలిచారు, సంతానాన్ని పిలిచారు. అందరినీ ఇదే పనిగా డైవర్షన్ తప్పితే ఇంకోటి లేదు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుందండి. ఆ యొక్క బొగ్గు టెండర్లలో కుంభకోణం జరుగుతుందంటున్నారు. ఈరోజు సాయంత్రం గవర్నర్ని కలుస్తున్నారు. కేటీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరందరూ కలిసి కూడా కలుస్తున్నారు. ఏంటి ఎటువంటి మళ్ళీ కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది? ఎట్లా ఉంటుంది? తప్పకుండా దీని గురించి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అన్ని కుంభకోణాల గురించి, గతంలో సివిల్ సప్లై కుంభకోణం కావచ్చు, అదేవిధంగా లఘుచర్ల కుంభకోణం కావచ్చు, గచ్చిబౌలి కుంభకోణం కావచ్చు, హైడ్రా కుంభకోణం కావచ్చు, ఈరోజు సింగరేణి కుంభకోణం కావచ్చు, కుంభకోణాల కేర్ ఆఫ్ అడ్రస్. ఇంకొక ఎంక్వైరీ కూడా ఉన్నది త్వరలో. ఏదైతే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి దానికి టెంట్లు వేసిర్రో
లేకపోతే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఉన్నదో ప్రతి ఒక్క దాన్ని కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. ఈరోజు వాటన్నిటి గురించి తప్పకుండా చర్చిస్తాం. దాని గురించి మా పార్టీ దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. మనతో మాట్లాడేందుకు విజయ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈరోజు ఈ యొక్క బొగ్గు టెండర్లకు సంబంధించి మీరు గవర్నర్ని కలవబోతున్నారు. ఇంకా ఏ అంశాలపైన కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు బొగ్గు టెండర్లు అన్నింటినీ కూడా రద్దు చేయాలని. ఇంకోవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం 9E బ్లాక్ని ఆల్రెడీ బ్లాక్ టెండర్ని రద్దు చేశామని కూడా ప్రకటన చేసింది. కానీ మీరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పైన డిమాండ్ పెట్టారు, మళ్ళీ గవర్నర్ కూడా కలుస్తున్నారు. ఏంటి ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు? మా పార్టీ శాసనసభాపక్ష నాయకుడు హరీష్ రావు గారు 20వ తారీఖు రోజున సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి 4 పేజీల లేఖ కూడా రాసిండు. ఈ యొక్క 9E బ్లాక్ ఒకటే కాదు, ఈ సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి 7 బ్లాక్లకు సంబంధించిన టెండర్లని పూర్తి స్థాయిలో ఈ యొక్క విజిట్ సర్టిఫికేట్ ఆ యొక్క నిబంధనతో టెండర్లు పెట్టారు. ఆ నిబంధనతో ఉన్నటువంటి అన్ని టెండర్లని రద్దు చేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇప్పటి వరకు సడి సప్పులు లేకుండా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. అదే దాని నుంచి పక్కదారి పట్టించడం కోసం ఈరోజు ఈ రకమైనటువంటి డ్రామాలకి తెరలేపింది రాష్ట్ర ప్రభుత్వము. మొదటగా హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు, తర్వాత కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. నిన్న ఉదయం జనవరి 26 జెండా ఆవిష్కరణ తర్వాత పార్టీ ఒక ప్రకటన ఇచ్చింది. రేపు సాయంత్రం గవర్నర్ గారిని కలిసి ఈ యొక్క బొగ్గు బ్లాక్ల మీద చేసినటువంటి టెండర్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి మేము గవర్నర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయబోతున్నామని చెప్పేసి మా పార్టీ ప్రకటించిన కొద్ది గంటల్లోపే సంతోష్రావు గారికి నోటీస్ ఇవ్వడం అంటే ఇది మీడియా అటెన్షన్ డైవర్షన్ ఈ రాష్ట్రంలో. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకు మేము గవర్నర్ గారు అపాయింట్మెంట్ కోరాం 4:30కి. సో 4:30కి అక్కడ మా పార్టీ ప్రతినిధి బృందం వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రాచుర్యం జరుగుతుంది కాబట్టి కరెక్ట్గా ఆ సమయంలోనే సంతోష్రావు గారిని పిలిచి ఒక మీడియా ఇటు నుంచి అటువైపు డైవర్ట్ చేయడం కోసం లోక్ భవన్ నుంచి ఆ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వైపు మళ్లించే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రపూరితంగా ఎన్ని రోజులు ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని డైవర్ట్ చేసినా ఏ రకంగా చేసినా బుకాయించి చేసినా ఈ ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రుల మధ్యలో వాటాల మధ్య పంపకాల్లో కావచ్చు, ఏ రకంగా కూడా మీరు తప్పించుకోలేరు. అడ్డంగా దొరికిపోయినారు. ఇవాళ ఈరోజు 9E బ్లాక్ ఒకటే కాదు రద్దు చేయాల్సింది, మీరు సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద ఏదైతే టెండర్లు నిర్వహించారో అన్ని టెండర్లను రద్దు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవసరం నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ రాష్ట్రం నుంచి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, నువ్వు స్వయాన ఆయన కోల్ మంత్రి, ఈ రాష్ట్రంలో సింగరేణి అనేది తెలంగాణ సిరుల గని, అది ఈరోజు ఒక సృజన్ రెడ్డి గనిగా మార్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దాని మీద స్పందించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద. ఎందుకంటే 49% స్టేక్ హోల్డర్ ఉంది కేంద్ర ప్రభుత్వం మీద. అంతేకాకుండా బొగ్గు శాఖ మంత్రి కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఏ లెక్క చూసినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటి నుంచి తప్పించడం కోసం ఈరోజు బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకంటే మా పార్టీ ఈ యొక్క కుంభకోణాన్ని బయటపెట్టిన వెంటనే ఒకవైపు బండి సంజయ్ గారు, ఇంకోవైపు ధర్మపురి అరవింద్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సహాయ మంత్రులుగా పనిచేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండాల్సినటువంటి బండి సంజయ్ గారు రేవంత్ సహాయ మంత్రిగా పనిచేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చర్యలని ఎండగాడుతూ మేము గవర్నర్ గారికి వినతిపత్రం ఇవ్వబోతున్నాం. అవసరమైతే దీని మీద ప్రత్యక్ష కార్యాచరణ కూడా మా పార్టీ పూనుకుంటుంది. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, ఈరోజు గవర్నర్ని కలుస్తున్నాం. ఈ యొక్క సింగరేణి బొగ్గు టెండర్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది. దీనిపైన గవర్నర్ని కలిసి వినతిపత్రం ఇస్తాం, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు. రైట్, థ్యాంక్ యూ సైదులు.